ఈరోజు హైదరాబాద్లో 2 ఆసక్తికర సంఘటనలు జరిగాయనే చెప్పుకోవాలి. ఓ పక్క చూసుకుంటేనేమో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. ఆయన లడ్డూ కల్తీ కేసుకు సంబంధించి విచారణ అధికారులు స్వయంగా హైదరాబాద్లోని ఆయన గృహానికి విచ్చేసి విచారించడం జరిగింది. మరోపక్క ఆయన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం హైదరాబాద్ వచ్చి నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు హాజరవడం. ఈ మొత్తానికి ఈ బాబాయ్ కొడుకుల స్టోరీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి బల ప్రదర్శనతో వచ్చినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. మరోపక్క వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఈ లడ్డు కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి అనారోగ్యంగా ఉన్నానని చెప్పేసి విచారణాధికారులు ఆయన ఇంటికి వచ్చి ఆయన విచారించడం జరిగింది. మొత్తానికి వీళ్ళిద్దరి విచారణకు సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే మీరేమంటారు? కొడుకు బల ప్రదర్శన, బాబాయ్ అహం ప్రదర్శన, లేదు బాబాయ్ కొడుకు ఇద్దరు ధన ప్రదర్శన, లేదు ఇద్దరు భయ ప్రదర్శన. మనకి ఏ విధంగా చూడాలి దీన్ని? ఇప్పుడు బల ప్రదర్శన చేయటానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడేం ఎన్నికలు లేవు, ఆయనకేం హైదరాబాద్ లో పార్టీ లేదు. ఇప్పుడు తెలంగాణలో రేపెప్పుడో 12 ఉప ఎన్నికలు వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదం చేసి అక్కడ స్పీకర్ ఎమ్మటే బై ఎలక్షన్ ఏమన్నా వస్తే ఒక 6 నెలల్లో ఏమో వస్తాయి. అక్కడ ఏమన్నా పోటీ చేస్తున్నాడా? అంటే బీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఇంటికే, కేటీఆర్ జైలుకి ఖాళీగా ఉంది అక్కడ. కాబట్టి అక్కడ మరి మా నాన్న అప్పుడు చనిపోయినప్పుడు ఒక 600 మంది గుండెలు ఆగిపోయాయి, ఆ గుండెలన్నీ ఇప్పుడు నాకు ఓట్లు వేస్తాయి అని బల ప్రదర్శన రాబోయే 12 ఉప ఎన్నికల కోసమా జగన్మోహన్ రెడ్డి అక్కడ పార్టీ మళ్ళీ పెడుతున్నాడా? మనం ఏమని చూడాలి, ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి అది ఈ రోజు ఆ రప్ప ఆ ఫ్లెక్సీలు, ఆ ప్రదర్శన, ఆడెవడ పోస్ట్ పెట్టాడు, ఏంటి వాడెవడన్నా వీడెవడన్నా నిన్ను అడ్డుకునేవాడెవడన్నా ఆ టైపులో సినిమా డైలాగ్లన్నీ. ఇప్పుడు ఇక్కడ ఎవరు వాడంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, వీడు అంటే నాకు అది కనపడతల్లా. వాడు ఇప్పుడు ఇదేం రాజకీయం కాదుగా, ఇదేమైనా ఎలక్షన్ వస్తుంటే వాడంటే చంద్రబాబు, వీడంటే పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి అది అనుకోవచ్చు. ఇదే రాజకీయం కాదు కదా. నువ్వు వస్తోంది ఇదేంటి, ఏదో కోర్టుకు వస్తున్నావు. అక్కడ ఏంటి, నిన్ను రమ్మని వాళ్ళు ఆదేశించారు. వస్తుంటే ఆ పోస్టులు పెట్టడం ఏంటి, ఆ ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి? వాడెవడన్నా అంటే సుప్రీంకోర్టునా, వీడెవడన్నా అంటే నాంపల్లి కోర్టునా? మనకు అదే కనపడుతుంది. వాడెవడన్నా వీడెవడన్నా నిన్నడ్డేదెవడన్నా అంటే సుప్రీంకోర్టు, నేను నాంపల్లి కోర్టుని అంటున్నారా? ఇప్పుడు రప్ప అనే ఫ్లెక్సీలు అక్కడ పెట్టారంటే ఎవరిని కోసేస్తారు? సుప్రీంకోర్టునా, నాంపల్లి కోర్టును రప్ప కోసేస్తారా ఏంటి? అని ఎవరిని బెదిరించడానికి, ఎవరిని భయపెట్టడానికి ఆ ఫ్లెక్సీలు పెట్టేవాడికి వాడి బుద్ధి లేకపోతే పెట్టించుకునేవాడికి అన్న బుద్ధి ఉండాలి కదా. చెప్పచ్చు కదా, నా ప్రదర్శనలో రప్ప అని పెట్టద్దు అని అనొచ్చు కదా. ఇతనే ఏందప్ప సినిమా ఫ్లెక్సీ పెడితే తప్పేంటంటాడు, ఇతనే పెట్టించుకుంటాడు. ఏదైనా అసలు ఇప్పుడే చూసా, నీతో మాట్లాడేటప్పుడు ఆ సాక్షిలో ఏమని రాశారా చూస్తే ఉప్పొంగిన అభిమానం అని రాశారు. హైదరాబాద్ లో ఉప్పొంగిన అభిమానం అని రాశారంటే నాకేమో మరి ఉప్పొంగిన భయం కనపడుతుంది. ఇప్పుడు భయంతోనే ఈ ప్రదర్శన అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 6 ఏళ్లుగా కోర్టు మెట్లు ఎక్కలేదు, ఏదో ట్రాఫిక్ జామ్ అవుద్దనో, లేకపోతే షెడ్యూల్ దెబ్బతింటదనో, వెల్ఫేర్ యాక్టివిటీస్ పడకేస్తాయనో సాకులు చెప్పాను. 6 ఏళ్ళు రాలేదు, ఇప్పుడు రావాల్సి వచ్చింది అన్న భయమా? 20 రోజు రావాల్సి వస్తుంది అన్న భయమా? 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడంటే ఒక ఆర్థిక నేరస్తుడు. వాళ్ళు ఎవరు సిగ్గుపడాలి? అతనికి సిగ్గు లేదు. ఎవరు? ఇప్పుడు నిందితుడిగా అతనికి సిగ్గు లేకపోవచ్చు, జనానికి వాళ్ళకేం పని ఉంటుంది? వాళ్ళకి సిగ్గేమో, వాళ్ళకి సిగ్గుపడాల్సిన అవసరం జనంకి ఏముంది? జగనే సిగ్గుపడినప్పుడు జనం ఎందుకు సిగ్గుపడతారా? కాబట్టి సిగ్గుపడాల్సింది ఎవరు? సిగ్గుపడాల్సింది వాళ్ళ మరి సుప్రీంకోర్టు సిగ్గుపడాలా, నాంపల్లి కోర్టు సిగ్గుపడాలా? ఒక పక్కేమో రప్ప అని వాళ్ళు అంటున్నారు, వాడెవడు వీడెవడు అంటున్నారు. మమ్మల్ని అడ్డుకునేది ఎవరంటుంటే అసలు వ్యవస్థ మేల్కోకపోతే కుంభకర్ణుడిని మించి నిద్రపోతుంది.
కుంభకర్ణుడు కనీసం 6 నెలల తర్వాతన్నా లెగుస్తాడంట. అవును. ఆయన లేపటానికి ఏనుగులు, శూలాలు, బల్లేలతో పొడిచేవాళ్ళు అనేది సినిమాల్లో చూసేవాళ్ళం. అవును. ఇప్పుడు ఈ వ్యవస్థ కుంభకర్ణుడిని మించిపోయి 13 ఏళ్లుగా నిద్రపోతున్న ఈ కుంభకర్ణుడిని నిద్ర లేపాలంటే ఏం పొడవాలా? దేంతో పొడవాలా? హ్మ్. హ్మ్. ఏ ఏనుగులు గుద్దాలా? ఆ? హ్మ్. అంటే ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, సరే మీరన్నారు సుబ్బారెడ్డి. ఆయన గోవా వెళ్తాడు, ఓకే. లక్నో వెళ్తాడు. ఏంటి, పార్లమెంట్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఉంది, నేను రానంటాడు. హ్మ్. వాయిదా వేయమంటాడు. ఓకే. అంటే దానికి లక్నో వెళ్ళడానికి అనారోగ్యం లేదు కానీ తిరుపతి సిట్ విచారణకు వెళ్ళడానికి అనారోగ్యమా? హ్మ్. చెప్పేవాడు చెప్పినా వినేవాడి కన్నా ఉండాలి కదా. ఆ? అదే గదా! ఇప్పుడు చెప్పేవాడు 1,90,000 చెప్తాడయ్యా. ఆ? హ్మ్. సరే వచ్చినట్టున్నారు, సిట్ వాళ్ళు వచ్చారు, మొత్తానికి ఒక 3 గంటలు విచారణ అయిపోయింది. మళ్ళీ అప్పుడు లంచ్ తర్వాత మళ్ళీ పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఇవాళ సిట్ ఆఫీస్ కి అతను నిందితుడిగా వచ్చి విచారణ ఎదుర్కొంటే చెప్పే సమాధానాలు ఒక రకం ఉంటాయి. ఓకే. నా ఇంటికే ఆఫీసర్ వచ్చి నా ఇంట్లో కూర్చోబెట్టి అడుగుతానంటే నేను చెప్పే సమాధానాలు ఇంకో రకంగా ఉంటాయి. హ్మ్. స్థాన బలం అంటారు. ఆ? ఓకే. వాళ్ళ సుబ్బారెడ్డి, మీరు ఆయన ఇంటికి వచ్చి విచారిస్తే ఏం వాస్తవాలు బయటకు వస్తాయి? హ్మ్. మీరు ఉంటారు మామూలుగానే, ఏది చిన్నప్ప అన్నా మీకు ఏంటి సంబంధాలు? ఆ? హ్మ్. 4,60,00,000 మీయేనా? అతని బ్యాంకు లావాదేవీలు మరి 4 బ్యాంకుల్లో ఢిల్లీలో 4,60,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? హ్మ్. మీ దగ్గర పనిచేశాడా లేదా? ఓకే. ఆ పోస్ట్ మీరే ఇప్పించారా లేదా? ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్ గా పోస్ట్ అతనికి ఇప్పించింది ఎవరు? హ్మ్. తనకి టీటీడీలో శాలరీ ఎందుకు పెట్టారు? హ్మ్. ఇవాళ అతనికి 13 ప్లాట్లు ఉన్నాయి. ఉం? అవును. ఎక్కడ? అక్కడ విశాఖపట్నం లేకపోతే విజయనగరం, అతను ఆ ప్రాంతంలో ఈ 13 ప్లాట్లు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? హ్మ్. మీ బినామీయా కాదా? ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు ఎవరు డైరీ, భోలే బాబు. డైరీ, విపుల్ జైన్, పామిల్ జైన్, వాళ్ళు నిన్ను కలిసారా లేదా? హ్మ్. మీ ఇంటికి వచ్చారా లేదా? హ్మ్. తెలియదంటాడా? గుర్తులేదంటాడా? హ్మ్. మర్చిపోయాడంటాడా? అదే కదా. ఇప్పుడు అనారోగ్యం అనే దాంట్లో ఎంత వాస్తవం ఉందో, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే దాంట్లో కూడా అంతే వాస్తవం. ఉం? ఓకే. చిన్నప్పన్న ఆ, పెద్ద ముదురంట. ఆ? హ్మ్. ఏదో పేపర్లో చదివా. ఆ? చిన్నప్పన్న సమాధానాల దెబ్బకి సిట్ అధికారులకి మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఓకే. ఆ? అవును. ఇప్పుడు మరి చిన్నప్పన గురువు ఈయన హ్మ్. ఎవరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు. చిన్నప్పన్నే మరి దేశముదురు, పెద్ద ముదురు అయితే ఈయన దేశముదురు అవుతాడు. హ్మ్. ఎవరు? సుబ్బారెడ్డి. ఆ? సుబ్బారెడ్డి. చిన్నప్పటినే సిట్ అధికారులకి సమాధానాల్లో చుక్కలు చూపిస్తే ఈయనకి ఎలాంటి చుక్కలు చూపించాడంటావా? హుహు. ఒకటి, ఇవాళ నయాన భయాన చెబితే చెప్పేవాళ్ళ వీళ్ళు? హ్మ్. సుబ్బారెడ్డి హయాంలో 250 కోట్లు ఆ కొన్న నెయ్యి ఎవరి వాటా ఎంత? హ్మ్. అప్పటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఎంత వెళ్ళింది అందులో? ఓకే. అసలు నెయ్యి తయారీకైన ఖర్చు ఎంత? హ్మ్. ఇప్పుడు ఎట్లా చూసుకున్నా గానీ నీకు 200 కోట్లు పక్కదారి పట్టింది. ఓకే. అవును. నెయ్యి కొనుగోలులోనే 200 కోట్లు, అసలు అది డబ్బుకు సంబంధించిన అంశం కాదు. అవును. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. హ్మ్. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఆవు మరి వెజిటబుల్స్ కింది, మరి నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది అంటాడు. ఆవు ఏంటి, వెజిటబుల్స్ తినటం ఏంటి, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉండటం ఏంటి? హుహు. ఆ? హ్మ్. అంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఏది కథలు చెప్పడం అనేది మనం చూసాం కదా. కిరాతకంగా నరికి చంపారు, హ్మ్. గుండెపోటు అన్నారు. రైల్లో నుంచి తోసేస్తారు, ఆత్మహత్య అంటారు. హ్మ్. ఇప్పుడు ఇది కూడా అదే కదా. ఏది, ఇవాళ సుబ్బారెడ్డి ఇచ్చే సమాధానాలు లేకపోతే సిట్టు విచారణ, దీనిపైన ప్రజల ఆసక్తి లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడం, 3 నిమిషాలు ఉన్నాడంట ఆ కోర్టులో, నీకు తెలుసా? హ్మ్. అవును సార్ విన్నాను. జగన్మోహన్ రెడ్డిని 3 నిమిషాలు నిలబెట్టడం కోసం మరి ఎంత ఖర్చు పెట్టారు? హ్మ్. 3 కోట్ల. స్పెషల్ ఫ్లైట్ ఏసుకొని మరి వచ్చారు. స్పెషల్ ఫ్లైట్ అదంతా గంటకి 8 లక్షలంట. హ్మ్. ఆ? అవును. ఇప్పుడు 3 గంటల ప్రయాణం ఇక్కడి నుంచి, మరి హైదరాబాద్ నుంచి యలహంక, నీకు హ్మ్. అక్కడే 5 లక్షలు కనపడుతుంది వెయిటింగ్ ఛార్జెస్. హ్మ్. లేదు ఈ జన సమీకరణ, ఈ జనం అందరికి మరి ఇవ్వాలి కదా, పులిహార పొట్లాలు, పులిహార కాదులే బిర్యానీ అనుకుంటా హైదరాబాద్. అవును. హైదరాబాద్ గదండీ! మందు మరి 1000 ఎంతో కొంత ఇవ్వాలి కదా అమౌంట్, ఊరికే హ్మ్. ఎట్టొస్తుంది? ఓకే. ఒకటి,
ఇప్పుడు అక్కడ అతను బెంగళూరు యలహంకలో దిగాడు, ఉమ్. అక్కడ జనం ఉన్నారా? అక్కడ ఎవరు? మరి ఎందుకని లేరు? అక్కడ వదలలేదా డబ్బు? ఇక్కడే వదిలేరా డబ్బు? ఓకే. ఇప్పుడు గన్నవరం నుంచి యలహంక ఎన్ని మాట వెళ్ళాడమ్మా? ఉమ్. ఇప్పటికీ లెక్కలేదు. 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి యలహంక నాకు తెలిసి 125 సార్లు వెళ్ళాడు. ఓకే. ఈ 125 సార్లు వెళ్ళినప్పుడు మరి గన్నవరంలో గాని అటు యలహంకలో గాని జనం లేరే. ఉమ్. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు కొత్తగా? డబ్బు వెదజల్లుతున్నాడు ఓకే. జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు డబ్బు నోట్ల కట్టాల మీద నడుస్తున్నాడు అనుకో. ఉమ్. అతను నడుస్తుంటే నోట్ల కట్టల మీద నడుస్తున్నట్టు లెక్క. ఓకే. ఏది అంటే ఏంటి? ఎవరికి ఈ డబ్బు వెదజల్లుతున్నాడు? డబ్బుతో న్యాయాన్ని కొంటాడా? డబ్బుతో చట్టాన్ని శాసిస్తాడా? డబ్బుతో ఓట్లు కొన్నాడు. ఒరే 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 ఈ డబ్బేమి డబ్బో గాని నిజంగా డబ్బుకు లోకం దాసోహమా? ఎప్పుడో తీశాడు ఎన్టీ రామారావు పాత సినిమా ఏదో, డబ్బుకు లోకం దాసోహం. దాసోహం. ఓకే. ఇవాళ డబ్బుకి ఇవాళ వ్యవస్థ దాసోహం చేస్తుందా? ఉమ్. అది ఇవాళ సిగ్గుపడాల్సింది. No. ఇవాళ వ్యక్తి కాదు సిగ్గుపడాల్సింది, ఇవాళ సిగ్గుపడాల్సింది వ్యవస్థ అన్నమాట. ఉమ్. ఉమ్. వ్యవస్థ సాగిల పడుతోందా? నేరస్తులకి వ్యవస్థ సాగిల పడుతోందా? డబ్బుకి వ్యవస్థ సాగిల పడుతోందా? ఇవాళ డబ్బుకి దర్యాప్తు సంస్థలు సాగిల పడుతున్నాయా? న్యాయ వ్యవస్థ సాగిల పడుతోందా? అదే మనకు కనపడుతోంది. అవును. సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి సిట్టు విచారించిందంటేనే ఎవరు సాగిల పడ్డట్టు? ఉమ్. సుబ్బారెడ్డి సాగిల పడ్డాడా? మరి సిట్టు సాగిల పడుతోందా? ఉమ్. జనం అడిగే ప్రశ్నలు వెంకట్, నువ్వు అవును సార్. నేను అడిగేది కాదు. ఇవాళ అవును సార్. కోర్టుకి ఆయన వచ్చాడు, ఉమ్. నాంపల్లి కోర్టుకి ఉమ్. రప్ప రప్ప అంటున్నాడు. No. 3 నిమిషాలకి 3 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఉమ్. మనకు అక్కడే కనపడుతుంది కదా. అవును. అన్ని తన కళ్ళ దగ్గర ఎదురు డబ్బు ఉంటున్నాయి. ఉందబ్బా, డబ్బుతో ఏదైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ? ఓకే. డబ్బుతో ఎవరినైనా శాసిస్తాడు అన్నమాట. శాసిస్తాడు. No. దురదృష్టకరం, No. విషాదకరం. దురదృష్టం ఏముందిలే గాని. ఉమ్. ఏంటి మరి సానుభూతి చెబుదామా? సంతాపం ప్రకటిద్దామా? ఎవరు తెచ్చారంట? వ్యవస్థకి సానుభూతి చెప్పాలా? వ్యవస్థకి సంతాపం ప్రకటించాలా? ఓకే. మొత్తానికి వ్యవస్థల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.